విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, దువ్వాడ శ్రీనివాసు చాలా వైరల్. దివ్యల మాదిరి దువ్వాడ అంశాలన్నీ మనం చూసాం, ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ కూడా. సరే, ఇంతకాలం కూడా దువ్వాడిని పెద్దగా ఏమీ అధిష్టానం పట్టించుకోలేదు, ఈ రకంగా మాట్లాడలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా దువ్వాడిని సస్పెండ్ చేయడం, ప్రస్తుతానికి ఆయనకి ఇంకా ఎమ్మెల్సీ కొనసాగుతూనే ఉంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ రకంగా చూడాలి? ఇక ఎవరైతే తప్పులు చేసినా, ఎవరైనా ఒక రాంగ్ సిగ్నల్ ఇచ్చినా అది పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ చర్యలు తీసుకుంటున్నారా? దువ్వాడతో మొదలైందా, దువ్వాడతోటి ఇంకా ఆఖరా? అంటే దువ్వాడితో మొదలనే అనుకోవాలి, ఎందుకంటే గట్టిగా ఉంటాను ఇప్పటి నుంచి. ఎవరైనా కాస్త గీత దాటితే సహించను, అది ఇది ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. రెండోది పార్టీలో కూడా కొంచెం అసంతృప్తులు, రకరకాల చొరవలు, లేకపోతే ఇప్పుడు కూడా మమ్మల్ని దూరం పెడుతున్నారు, ఇట్లాంటి గొణుగుళ్ళు ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువగా వినిపించిన స్వరం, చాలా అగ్రెసివ్గా అచ్చెన్నాయుడుతో దాదాపు ముఖాముఖి ఢీకొని ఎంతో ప్రమోట్ చేశారు. రెండోది ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో పార్టీలో అంతర్గతంగా కానీ బయట కానీ చాలా ఫిర్యాదులు వచ్చినా ఆయన కాపాడారు. అవును. ఇంకా అన్నింటినీ మించి బహుశా ఏ ప్రజాప్రతినిధి విషయంలో జరగనట్టుగా ఆయన భార్యకు, ఆయనకు, బిడ్డలకు ఇదంతా నడుస్తున్నా కానీ పార్టీ ఉపేక్షించి అలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. మరి అటువంటిది ఇప్పుడు అంటే రెండు కారణాలు కనిపిస్తున్నాయి, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒకటి, ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో తెలుగుదేశంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పేరు, ఉత్సాహము, అభిమానులు ఇదంతా చాలా ఉంటుంది. దీని మీద మనం చాలాసార్లు మాట్లాడాం. పవన్ కళ్యాణే 15 ఏళ్ళు చంద్రబాబు ఉంటాడు, 15 ఏళ్ళు చంద్రబాబు ఉంటాడు, చంద్రబాబు తర్వాత ఎవరు, అది ప్రశ్న అట్లా వస్తూ వచ్చింది. దాంట్లో దువ్వాడ శ్రీనివాస్ కొంచెం ఆయన మామూలుగా మాట్లాడుతుంటాడు కదా, 80% సీట్లు తెలుగుదేశంకు ఉన్నప్పుడు చంద్రబాబు తర్వాత లోకేష్ అవుతాడు కదా అని ఆయన అన్నారు. నిజంగా ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే తెలుగుదేశం తరఫున లోకేష్ లేకపోతే మధ్యంతర ఏర్పాటుగా భువనేశ్వర్ గారికి ఏమైనా గౌరవస్థానం ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు? ఇది ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న. అయితే ఇది కళలో కూడా పగవాడి పేరు మన నోట్లో రావడం ఏంటి అన్నటువంటి కోపం ఉంటే ఉండొచ్చు. దానివల్ల బహుశా ఇది అయిన వెంటనే తీసుకోవడం అంటే మిగతా ఏవైనా సహిస్తారు, కానీ లోకేష్, చంద్రబాబులకు అనుకూలంగా పవన్ ఈ ముగ్గురికి అనుకూలంగా మాట్లాడితే మటుకు సహించే ప్రసక్తి లేదు అని జగన్ ఒక గట్టి సంకేతం ఇవ్వదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. మూడవది, ఊహించడానికి కూడా లోకేష్ ముఖ్యమంత్రి అని ఇప్పుడు నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. తర్వాత వాళ్ళ వారసత్వ రాజకీయాలు, ప్రాంతీయ పార్టీల పరిస్థితి అది మన దేశంలో, దానికి ఏముంది, వాళ్ళు పార్టీలో పనిచేస్తూ మంత్రులుగా ఉంటారు కదా. అది కేటీఆర్ అయినా, అది ఇంకొకరైనా, జగన్ కూడా ఏదో పరోక్ష పద్ధతిలో అయినా వాళ్ళ నాన్న తర్వాత ఆయనే అయ్యాడు కదా కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే లోకేష్ గురించి అలా చెప్పడం జగన్కు మింగుడు పడలేదు, అది సరికాదనే అభిప్రాయం ఆయనకు పంపించారు. అతను కూడా మాటకు నిలబడేదో అన్నదేదో మాట్లాడేదో భయపడే రకం కాదు కదా ఉన్నాడు. కానీ ఇది ఒక సాకు కూడా, పొమ్మని లేకపోగా ఇది ఒక సాకు కూడా. నేను ఎందుకు అంటున్నానంటే దువ్వాడ శ్రీనివాస్ దూకుడుతో చేసిన 2-3 పనులు కష్టం. ఒకటి, కార్యకర్తలు వాళ్ళతో సర్దుకోకపోవటం. రెండవది, రాత్రి పగలు వీళ్ళు ఈ మాధురి అయిన విషయం వాళ్ళ వ్యక్తిగత విషయం. నేను కూడా ఆ మధ్య ఎప్పుడో కలిసినప్పుడు ఏదో స్టూడియోలో ఆయన మాట్లాడుతూ, సరే వ్యక్తిగతం ఏదైనా పార్టీ ప్రజలు జాగ్రత్తగా చూసుకొని జగన్ గారు చెప్పారండి అన్న పద్ధతిలో ఆయన ఏదో కొంచెం భరోసాగా ఉన్నారు, ఏదో వ్యాపారం కూడా ప్రారంభించినట్టున్నారు. కానీ ఏమైనా ఇంత లోపల ఇది జరిగిందంటే ఆ ఘటనకు దీనికి మధ్యలో ఒకటి జరిగింది. వాళ్ళ ఇంటి కరెంట్ బిల్ చాలా రోజులుగా కట్టలేదట. ఈ కరెంట్ బిల్ కోసం వాడు 2-3 సార్లు ఫోన్ చేస్తే ఈయన నేను ఎవరనుకున్నావు ఏంటి ఇవన్నీ మాట్లాడాడు లేదు, వైరల్ ఆడియో వైరల్ అవుతుంది కదా ఇప్పుడు ఒక వరవడి. సో దాంట్లో ఈయన తీవ్రంగా ఆగ్రహంగా స్పందించాడు. సరే, ఆయన స్వభావము లేదా ఇంత పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయన అలా మాట్లాడతారు, కోపానికి గురైతే టెంపర్మెంట్ వస్తే అని అర్థం చేసుకుంటారు. సో దాంతో దళిత్ కూడా ఉన్నట్టున్నాడు అతను. సో ఇవన్నీ వరుసగా 2-3 ఘటనలు జరిగేసరికి ఇవి కొంత డ్యామేజ్కి దారితీస్తున్నాయి. మూడవది, వేరే ఇన్ఛార్జి నియమిస్తాము, నువ్వు దీని నుంచి దూరంగా ఉండు, సరే నీ వ్యాపారం, ఫ్యామిలీ నువ్వు చూసుకో కొంతకాలం పాటు అని చెప్తే ఆయన దానికి కొంచెం సిద్ధంగా ఉండకపోవడం, నేను ప్రజల మనిషిని, నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే తిరుగుతాను, ప్రజల కోసమే పోరాడతానని చెప్పినప్పుడు అప్పుడు పార్టీ ఏం చేయాలి? ఏ పార్టీ అయినా, వైసీపీ, టీడీపీ, లేకపోతే ఇంకొకటి,
వాళ్ళు పార్టీ ఓన్ చేసుకోవాల్సి వస్తుంది కదా, పార్టీ శాసన మండలి సభ్యుడు చేసినప్పుడు. అందువల్ల బహుశా ఈ పేరు ఒకటి ఖచ్చితమైన రాజకీయ కారణం, ఒకటేమో లోకేష్ ముఖ్యమంత్రి అనే ఒక సినేరియో. చంద్రబాబు తర్వాత ఎవరు అంటే సహజంగా మన ప్రభుత్వం వచ్చేస్తుంది, కళ్ళు మూసుకుంటే ఏడాది అయిపోయింది అనేది జగన్ థియరీ కదా. జగన్ థియరీకి దువ్వాడ జోస్యానికి మ్యాచ్ కావట్లేదు ఇక్కడ. చంద్రబాబు తర్వాత మళ్ళీ జగనే అవుతాడు, అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్పాలి అని వీళ్ళ ఉద్దేశం కావచ్చు. అతనేమో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగానో అది తోచినట్టుగానో చెప్పాడు. ప్రశ్నకి సమాధానం అదే వస్తుంది కదా సార్, ఈ సహజంగా అదే వస్తుంది, చాలా సహజంగా వస్తుంది. ఇంకోటి కూడా నేను అనుకుంటాను, దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పైకి లేపడం ఇష్టం లేక కూడా, అవును పవన్ ఎందుకు అవుతాడు లోకేష్ అవుతాడు కానీ ఆయన అన్నాడు. ఆయన అతను పవన్కు లోకేష్కు మధ్యలో దాన్ని చూశాడు. అవును, జగన్ ఏమో తనకు లోకేష్కు మధ్యలో, లేదా తమ పార్టీకి దానికి మధ్యలో చూశాడు. దానివల్ల నిన్ననే వాళ్ళ సమావేశం, మనం అది కూడా మాట్లాడాలి ఎట్లాగో. ఆ సందర్భంలో ఇది రావటం అంటే మిగతా రాజకీయ నిర్ణయాలు, కార్యాచరణ వీటన్నిటికంటే దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ అంటే వైసీపీ నుంచి రాజకీయ సంస్థాగత కారణాల వల్ల ఎవరినైనా సస్పెండ్ చేసి ఎంతకాలం అయిందో. అవును, ఎందుకంటే ఎవరు ఏది మాట్లాడినా, ఎవరి ఆఖరికి గోరెంట్ల మాధవ్ మీద కూడా చిన్న ఇది కూడా ఏం తీసుకున్న దాఖలాలు అప్పుడేం లేవు. మిగతావన్నీ ఎలా ఉన్నా కనీసం ఒక ఇబ్బంది కలిగించామనన్నా చేసి ఉండాలి కదా. పైగా ఆయన ఇప్పుడు కార్యదర్శిని కూడా చేశారు. ఆరోపణలు ఎదుర్కొని ఇబ్బందుల్లో పడ్డ చాలామందిని ఇప్పుడు చాలా కీలక పదవుల్లో నియమించారు. ఇంకా కొడాలని ఒక్కటి ఛార్జీ తీసుకోలేదు కానీ మిగిలిన చాలామంది ఛార్జీ కూడా తీసేసుకున్నారు. ఇలాంటి సమయంలో దువ్వాడ శ్రీనివాస్ను పక్కన పెట్టడం అంటే, సస్పెండ్ చేయడం అంటే, ఒకటి ఆయన ప్రోయాక్టివ్ స్టాన్స్, క్రియాశీలంగా ఎక్కువ దూకుడుగా ఉండటం అంతగా నచ్చకపోవటం. రెండవది వివాదాలు తరచూ వస్తున్నాయి, మీడియా కూడా ఆయన మీద ఫోకస్ చేస్తుంది. రోజు ఒకరు మీడియా ఫోకస్ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఇంకా వస్తుంటుంది. మూడోది ఇదిగో మనం చూస్తాం కదా, సీతారామ కళ్యాణం నారాయణ నారాయణ అంటుంటాడు కాంతారు. నారాయణ అంటే రామారావు ఏమో, రావణాసురుడేమో నారాయణ అని అనొద్దంటాడు. ఏదో అలవాటు అయిపోయి నారా అంటే కోపంగా చూస్తారు. సో నారాయణ పేరు మీరు ఎట్లా ఎత్తారు, నారాయణలాగా నారాయణ పేర్లు పలకూడదు. బహుశా నేను అనుకుంటాను ఇంతకంటే పెద్ద కారణం ఉండకపోవచ్చు. కుటుంబ సమస్యల సందర్భంలో తీసుకోవాల్సిన చర్య అప్పుడే అనుకొని ఉంటారు. అప్పుడు ఎన్నికల సమయంలో ఇది ఎందుకని దాన్ని అప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు దాన్ని చేసినట్టు కనిపిస్తుంది. ఈ 3 కారణాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మిగతా వాళ్ళు కూడా ఇది ఒక హెచ్చరిక. తప్పనిసరిగా మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. రెండోది మీ సొంత గొడవలు మా దగ్గర తీసుకురాకండి. మూడోది మీరు తూచా తప్పకుండా అహరహం సమస్త జాగ్రత్త అవస్థల యందు మీరు జగన్ స్క్రిప్ట్ ప్రకారం ఇలా పార్టీ, జగన్ అంటే పార్టీ అధినేత అనుకోండి, జగన్ నామం తప్ప ఇంకో నామం ఉండకూడదు వాళ్ళ నోట్లో నుంచి. అది ఎలాగో ఉండదు, వీళ్ళ నోట్లోనే లేదు. ఎప్పుడు ప్రత్యర్థులు ఎప్పుడు జగన్నామం. ఇది నా విమర్శ తెలుగుదేశం మీద అప్పటి నుంచి కూడా. ఏది 2010 నుంచి. ఎందుకండి ఆయన ఇంకా రాజకీయాలకు రాలేదు, పార్టీ కూడా పెట్టలేదు. మీరు పొద్దు నుంచి రాత్రి వరకు జగన్నామ స్మరణ ఏంటి మీకనే అంటుండేవాడిని. మీరు పాత వీడియోలు చూస్తే మీరు చూస్తారు. కాబట్టి చంద్రజాలం, జగన్నాటకం ఈ రెండింటి మధ్యలో ఆంధ్ర రాజకీయం నడవాలి తప్ప మళ్ళీ ఇప్పుడు మీరు కొత్త అని తెస్తారు ఏంటని అది బహుశా అయిండొచ్చు. చూద్దాం దువ్వాడ మరి దీని మీద కొన్ని ఆయన జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది, అందులో సందేహం ఏం లేదు. ఓ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఉదాహరణకు తిరుమల తిరుపతికి వెళ్ళి ఆలయం ముందు వాళ్ళు మాట్లాడారు. నేను వాళ్ళ మీద తీసుకున్నప్పుడు కూడా మీతో మాట్లాడాను. మనం ఆ టాపిక్ అవ్వచ్చు, చాలా రోజులు నేను అవాయిడ్ చేశాను. కానీ ఇప్పటికే మన మీద ఇన్ని విమర్శలు ఉన్నప్పుడు, వివాదాలు ఉన్నప్పుడు మనం కనీసమైన సంయమనం ప్రజా జీవితంలో పాటించాల్సిన అవసరం కూడా ఒకటి ఉంటుంది కదా. అదైతే ఆయన పాటించలేదు. అంత మరి చురుకైన వాడు, తెలివైన వాడు అయినప్పుడు పార్టీ అంతర్గత సూత్రాలు ప్రజా జీవితంలో ఉన్నవి కొన్ని పాటించి ఉంటే సరే, ఎవరు ప్రమాదో ధీమతామపి అని ఎంత తెలివైన వాళ్ళైనా తప్పులు చేస్తారని ఒక సామెత. రెండవది మేము చాలా దూకుడుగా ఉంటాం, ముక్కుసూటిగా వెళ్ళకు బ్రదరా, గోడ తగులురా, ముక్కు పగులురా అంటాడు ఒక సినిమాలో నాగభూషణం. సో ఏదో ముక్కుసూటి నేను ఇలాగే ఉంటాను అని ఎవరన్నా అదేమి కుదరదు సార్ అది. ఎందుకంటే ప్రజా జీవితము, పబ్లిక్ లైఫ్, అలాగే ప్రజాప్రతినిధులుగా ఉండటము, కుటుంబ జీవితము. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ పరిస్థితి ఏంటి, అది కొనసాగుతుందా? అంటే పార్టీ యాక్షన్ ఒకటేమో ఎమ్మెల్సీగా ఏ కోటాలో ఎన్నికయ్యాడు అది నాకు ఇప్పుడు అంత స్పష్టంగా గుర్తులేదు. రెండోదేమో వెంటనే అనర్హత రావాలని లేదు, అది చైర్మన్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది వీళ్ళు అడిగితే
సస్పెన్షన్ కౌన్సిల్ చైర్మన్ ఈయనే కదా. అంటే సస్పెండ్ చేసినంత మాత్రాన ఏం అవ్వదు. బహిష్కరించితే లేదా మా పార్టీకి సంబంధం లేదు. సస్పెన్షన్ అంటే జస్ట్ టెంపరీ యాక్షన్ అంతే కదండి. పక్కన పెట్టి పర్మనెంట్ కాదు తాత్కాలికంగా పక్కన పెట్టడమే, అంతవరకే కదా సస్పెన్షన్. సస్పెన్షన్ అయినాక విచారణ జరపాలి. విచారణ తతంగంలో తుది నిర్ణయం. ఇది మామూలు ప్రాసెస్ చెప్తున్నా నేను. ప్రభుత్వం అయినా అంతే. మీ మీద ఉద్యోగి మీద ఆరోపణ వస్తే ముందు సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కూడా కాదు. కాబట్టి ఎమ్మెల్సీ పదవి పోగొట్టుకోడు జగన్. ఆ జాతి తీసుకుంటాడని అనుకుంటున్నాను. అందుకే సస్పెన్షన్ దగ్గర ఆగారు. చూద్దాం మరి ఇంకా మన ఫైర్ బ్రాండ్ ఏం మాట. మరి ఇంకొక తలుపులు తట్టే అవకాశం ఉంటుందంటారా? ఇంకెక్కడ తట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు మీదే మనోడు ఆగ్రహంగా ఉంటాడు. అంటే జనసేన తలుపులు తట్టితే తట్టొచ్చు, కానీ పవన్ కళ్యాణ్తో కూడా ఇదివరకు. కానీ ఒకటి ఉంది, ఈయన చేసిన కామెంట్స్ వీడియోలు చూస్తే అప్పుడప్పుడు మధ్యలో పవన్ మీద నాకేం లేదు కావాలని చేశారు అని పవన్కు ఈయన కొన్ని పచ్చ జెండాలు గ్రీన్ సిగ్నల్స్ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇతర నేపథ్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకోటి, ఈయన మీద తన వ్యక్తిగత జీవితంలో సమర్థన కోసం తరచూ పవన్తో పోల్చుకోవడం అన్నది ఆయన కాకపోయినా ఆయన కానీ ఆమె కానీ ఎక్కువ చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా నిజానికి వ్యక్తిగత జీవితాలు అంతగా మాట్లాడే పరిస్థితి కాదు. కానీ మరొక అంశం, పీఆర్పీలో కూడా ఉన్నాడు. పీఆర్పీలో కూడా ఉన్నాడు. అవకాశం ఉంది ఖచ్చితంగా. ఈరోజు కాకపోతే రేపైనా ఏదో పశ్చాత్తాపడమని ఇంకోటి. కానీ దానికి ఈయన సిద్ధపడ్డారా? కానీ నాకు తెలిసినంతలో ఆయన కొంత ఆర్థికంగా నిలదొక్కోవాలి. అవును, పార్టీ కూడా ఇప్పుడు వాళ్ళ పార్టీ కూడా లేదు కాబట్టి అన్నీ ఎదురుగా ఉన్నాయి. మూడో చాలా కేసులు, అనేకం సీజ్ అయిపోయిన వ్యాపారాలు కూడా కొంత ప్రతిష్టంభనలో ఉండటం ఇవన్నీ ఉన్నాయి. బహుశా అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడు ఏమి అంత ఊరుకున్నాడు. ఆయన ఎంత మంచి ఇదిలో ఉన్నాడు కదా కొంచెం. సస్పెండ్ అంటే మరి కాబట్టి చూడాల్సి వస్తుంది బయట లోపల కూడా. ఒకటి, వైసీపీ దీన్ని ఎంత తీవ్రంగా అమలు చేస్తుంది. రెండు, దువ్వాడ శ్రీనివాస్ దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు. మూడవది, ప్రత్యర్థులు దీన్ని తమ కోసం తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని ఎలాంటి దాడి చేస్తారు. అలాంటి దాడి ఏదైనా జరగబోతుందని తెలిసే ఇది చేశారా? అవును, ఇవన్నీ ప్రశ్నలు. ఎందుకంటే కేసులు కూడా పెట్టారు వీటి మీద. అవును, కేసులు కూడా పెట్టారు. మాకేం సంబంధం లేదని అందామని కూడా చేయొచ్చు. సార్ పవన్ కళ్యాణ్ పేరు రెచ్చిపోయిన రోజా గారు, ఏంటి పవన్ కళ్యాణ్ టార్గెట్ ఇవిడికి? అంటే రోజా రెచ్చిపోవడం ఒకటి, అది ఎలాగూ మీరు తరచూ మాట్లాడుతుంటారు కాబట్టి ఆ విషయం. ఆమె ఏదో స్వామి చెప్తారు మనకు, అక్కను తిట్టొద్దురా అంటే అమ్మ అనుకున్నాను అన్నాడంట ఒకడు.